సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే భలా బోపన్న టెన్నిస్ నెంబర్ 1 ర్యాంక్ అందుకోనున్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డు. సూర్యకుమార్కు అవార్డు. కొనసాగుతున్న భక్తుల వరద. వేల ఏండ్ల నాటి వైరస్ల విజృంభణ. ప్రైమరీలో ట్రంప్కు మరో గెలుపు. రష్యాలో కూలిన ఆర్మీ విమానం. న్యూస్ రీల్. రీజనల్కు రాష్ట్ర నిధులు త్వరగా ఇవ్వండి. కాంగ్రెస్ నేతలను బట్టలూడదీసి ఉరికిస్తాం. ఇదే మీ రాజ్యం. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ జుట్టుపర్చి ఈడ్చుకెళ్లిన పోలీసులు. స్కూటీపై వెళ్తున్న లాక్కేందుకు మహిళా కానిస్టేబుల్ల ప్రయత్నం. అవినీతి 500 కోట్లు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, మెట్రో డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీపీ దాడులు. కూటమికి బీటలు. బెంగాల్లో ఒంటరి పోరు మమత. మెదక్ ఎంపీ సీట్లపై గొడవలు. మేము పార్టీ మారే ప్రసక్తే లేదు. అంతరాలపై విద్యా యుద్ధం. రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్యే సరైన మందు. ఇండియా టుడే సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గోల్కొండ జిగెల్. గోల్కొండ కోటలో సరికొత్త ఏర్పాట్లు చేసిన లేజర్ టెస్ట్ లైట్. ఆ సంస్థలతో అభివృద్ధి సాధ్యం. బహుళ జాతి సంస్థలపై డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్య. కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు బ్రేక్. సంప్రదాయ కోర్సులకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం. ఎమ్మెల్సీల నియామకపై గవర్నర్కు ఆదేశాలు ఇవ్వలేం. చెంచుల చింతకు అధికారులు. అన్ని కలెక్టర్లే అంటే సరికాదు. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు. 27న అటవీ వ్యవసాయ అధికారులతో భేటీ. బుల్స్ బౌన్స్ బ్యాక్. కలిసొచ్చిన కనిష్ట స్థాయి వద్ద కొనుగోళ్లు. ప్రపంచ మార్కెట్లో సానుకూలతలు. భలా బోపన్న టెన్నిస్లో నెంబర్ 1 ర్యాంక్ అందుకోనున్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డ్. సూర్యకుమార్కు అవార్డు. T20లో వరుసగా 2వ ఏడాది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక. కొనసాగుతున్న భక్తుల వరద. అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం 3 లక్షల మంది బాలక్ రామ్ దర్శనం చేసుకున్నట్లు జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. వేల ఏళ్ల నాటి వైరస్ల విజృంభణ. 48,500 ఏళ్ల పాటు మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు బయటకు వస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రైమరీలో ట్రంప్కు మరో గెలుపు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. రష్యాలో కూలిన ఆర్మీ విమానం. రష్యాలో సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా 74 మంది సజీవ దహనం అయ్యారు. రీజనల్ కు రాష్ట్ర నిధులు త్వరగా ఇవ్వండి. కాంగ్రెస్ నేతలను బట్టలుడదీసి ఉరికిస్తాం. మెదక్ ఎంపీ సీటుపై గొడవలు. అవినీతి 500 కోట్లు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు. హైదరాబాద్ పుష్పాలగూడలోని ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు. అక్రమంగా 500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా. బుధవారం సాయంత్రానికే 100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు. భారీగా స్థిరాస్తుల పత్రాలు, బంగారు వజ్రాభరణాలు, 15కు పైగా ఐఫోన్లు, 40 లక్షల నగదు స్వాధీనం. బినామీల పేరిట భారీగా భూములు కొన్నారంటున్న అధికారులు. సోదాలకు ఏమాత్రం సహకరించని కుటుంబ సభ్యులు, బంధువులు. లాకర్లను తెరవాల్సి ఉందన్న అధికారులు. నేడు తనిఖీలు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్యంగానే ఈ ఏసీబీ సోదాలనే ప్రచారం. ఇదేమి రాజ్యం. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు. స్కూటీపై వెళ్తూ లాక్కెళ్లేందుకు మహిళా కానిస్టేబుల్ల ప్రయత్నం. వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ ఆందోళన చేస్తున్న వారిపై అమానవీయ ప్రవర్తన. కూటమికి బీటలు. బెంగాల్లో ఒంటరి పోరు మమత. పంజాబ్లోనూ ఒంటరి పోరే. ఆఫ్ ఇండియా కూటమికి జంట షాక్లు. విపక్షాలకిది చావుదెబ్బే. బీజేపీ. మేము పార్టీ మారే ప్రసక్తే లేదు. అంతరాలపై విద్యాయుద్ధం. రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్యే సరైన మందు. ఇండియా టుడే సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. సంపన్నుల పిల్లలకు అందే చదువులు పేద పిల్లలకు అందాలన్నదే మా లక్ష్యం. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య కోసం సమగ్ర విధానం. స్కూళ్లలో నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు. గోల్కొండ జిగేల్. గోల్కొండ కోటలో సరికొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ బెస్ట్ లైట్ అండ్ సౌండ్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న లైట్ అండ్ సౌండ్ షోకు మరింత ఆధునిక సాంకేతికత జోడించి పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కోటలో ఈ లైట్ అండ్ సౌండ్ షో ప్రతిరోజు 3 భాషల్లో ఉంటుంది. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆ సంస్థలతో అభివృద్ధి అసాధ్యం. బహుళ జాతి సంస్థలపై డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్య. వాటితో సామాజిక న్యాయం, ఉపాధి కల్పన జరగదు. కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు బ్రేక్. సంప్రదాయ కోర్సులకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న ఏఐసీటీఈ. ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వలేం. ప్రస్తుతం స్టే ఇవ్వడం చట్ట ప్రకారం సాధ్యం కాదు. హైకోర్టు అందరి వాదనలు ఒకే రోజున
వింటామన్న ధర్మాసనం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం పిటిషన్లపై విచారణ 8కి వాయిదా. చెంచుల చెంతకు అధికారులు. కొల్లంపేంట, కొమ్మెనపేంట సందర్శన. ఐసీడీఎస్ భవన నిర్మాణానికి స్థలం ఖరారు. 11.30 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులకు కొలతలు. అన్ని కలెక్టర్లే అంటే సరికాదు. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు. పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేరని వెల్లడి. అధికారాల వికేంద్రీకరణతోనే మేలు జరుగుతుందనే అభిప్రాయం. 5 జిల్లాల కలెక్టర్లతో భేటీ అయిన ధరణి పునర్నిర్మాణ కమిటీ. మరికొన్ని సమావేశాల తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక. 27న అటవీ వ్యవసాయ అధికారులతో భేటీ. 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సర్వే, సెటిల్మెంట్, దేవాదాయ వర్క్స్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. బుల్ బౌన్స్ బ్యాక్. కలిసొచ్చిన కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు. ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు. అధిక వెయిటేజ్ షేర్ల ర్యాలీ. 1% పెరిగిన స్టాక్ సూచీలు. మళ్లీ 71,000 పాయింట్లకు సెన్సెక్స్. 21,450 పాయింట్ల ఎగువకు నిఫ్టీ.